రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. మంత్రివర్గ విస్తరణ కోసం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి బట్టి దీనికోసం హైకమాండ్తో చర్చలు జరుపుతున్నారు. అంతేకాకుండా సీఎం డిప్యూటీ సీఎంలు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కూడా ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వారితో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. మంత్రివర్గ విస్తరణ కోసం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి భట్టి దీనికోసం హైకమాండ్తో చర్చలు జరుపుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే మధ్యాహ్నం 2 గంటలకు నితిన్ గడ్కరీతో కూడా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. ఇక ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికోసం హైకమాండ్తో చర్చలు కూడా జరపనున్నారు. ఇక అంతేకాకుండా సీఎం డిప్యూటీ సీఎంలు కూడా పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వారితో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. మంత్రివర్గ విస్తరణ కోసం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి భట్టి దీనికోసం హైకమాండ్తో చర్చలు అయితే జరుపునున్నారు. అంతేకాకుండా సీఎం డిప్యూటీ సీఎంలు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వారితో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నట్టుగా తెలుస్తుంది. మరి పలువురు మంత్రులు అయితే కలవనున్నట్టుగా తెలుస్తుంది. ఎవరిని కలిసే అవకాశాలు ఉన్నాయనంటారు? భారతి, ప్రధానంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి బహుళ ప్రయోజనాల కోసం వెళ్ళినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అట్ ద సేమ్ టైం అంతకు ముందే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తాత్కాలిక బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ బడ్జెట్ రాష్ట్రాలకి కేటాయించినటువంటి నిధులు వాటి నుంచి రావాల్సినటువంటి అంశాలు కూడా రాష్ట్రాలకి చాలా ఉంటాయి. కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రాలకి కావాల్సినటువంటి కేటాయింపులు తెచ్చుకునేటటువంటి ప్రాసెస్ లో ఆయన ప్రయాణాన్ని ప్రధానంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 2, రాజకీయంగా కనుక చూసినట్లయితే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో 2 జిల్లాలకి మినిస్ట్రీలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు. నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ ఈ 2 జిల్లాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరిని కూడా ఇంతవరకు మంత్రులుగా తీసుకోలేదు. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నటువంటి సమయంలో జిల్లాకి సంబంధించినటువంటి మంత్రి ఉండడం అనేది అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా భావిస్తాం. జిల్లాకు అధికారం ఉంది, ప్రాతినిధ్యం ఉంది అనేటటువంటి భావన ప్రజల్లో కూడా ఉంటుంది. కాబట్టి నేచురల్ గా మంత్రివర్గ విస్తరణలో ఆదిలాబాద్, నిజామాబాద్ 2 జిల్లాలకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరినన్నా మంత్రులుగా తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని ఫుల్ఫిల్ చేయడం అనేది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంగా భావించవచ్చు. ఈ దారిలో చాలా రకాలైనటువంటి చిక్కుముళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడు నిజామాబాద్ కనుక తీసుకున్నట్లయితే మీకు షబ్బీర్ అలీ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించవలసి ఉంది. యాక్చువల్ గా ఎమ్మెల్సీ ఆయన, కానీ ఆయనకి ఏ ప్లేస్ ఇవ్వడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కొంతమంది తమ యొక్క ఎన్నికల్లో తమ యొక్క స్థానాలని త్యాగం చేసి ఇంకొకళ్ళ కోసం అని ఖాళీగా ఉండిపోయినటువంటి నేతలు కొంతమంది ఉన్నారు, అద్దెకి దయాకర్ లాంటి నేతలు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేయడం ప్రధానంగా భావిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. ఆ మేరకు అధిష్టానంతో ఆయన చర్చలు జరుపుతారు. రాహుల్ గాంధీ ఆల్రెడీ ఈ యాత్రలో ఉన్నటువంటి కారణంగా మల్లికార్జున ఖర్గే అలాగే సోనియా గాంధీ ఇద్దరితో సమావేశమై చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. ఈ 2 ప్రధానమైనటువంటి అంశాలు.
అంతేకాకుండా కార్పొరేషన్ చైర్మన్లు ఏవైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో వాటి యొక్క భర్తీ కూడా ప్రధానమైనటువంటి అంశంగా భావిస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకేసారి కంప్లీట్ చేసుకుని రావడం కోసమే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. ఈ రోజు ఖచ్చితంగా ఆయన కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రులు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే నితిన్ గడ్కరీ తదితర మంత్రులందరినీ కూడా కలిసి తమకు రావాల్సినటువంటి ప్రయోజనాల విషయంలో వారితో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.